సామర్లకోట మండలం యాడ్లపాలెం బాణాసంచా విస్ఫోటన ఘటన మృతుల సంఖ్య అయితే క్రమంగా పెరుగుతుంది. ఇప్పటికే మృతుల సంఖ్య అయితే 25కి అయితే చేరుకుంది. ఈ రోజు రెండు మరణాలు సంభవించిన నేపథ్యంలోనే అలాగే ఇప్పుడు మరి కొద్దిసేపటి క్రితమే అలాగే చిట్టికల లక్ష్మి అనే యాడ్లపాలెం చెందినటువంటి మహిళ ఇప్పుడు కూడా మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు కల్పిస్తున్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ఏమంటున్నారండి? చనిపోయిందన్నారు. ఎవరండి? మా భార్య అండి. ఏం పేరు? చిటికల లక్ష్మి సార్. ఆమె అందులో హాస్పిటల్లో మరి ఎప్పటి వరకు కూడా 3 రోజులు బట్టి 6th పోతుందండి. 4వ రోజు ఇవాళ 5వ రోజు అండి. 3 గంటలు 10 నిమిషాలకి ఎంతకు అండి ఆమె ఇక్కడ తీసుకొచ్చేసారండి. అయితే ఇప్పుడైతే 8-9 గంటలకల్లా వద్దండి అన్నారు. ఈ లోపల పొద్దున్న లేచి వాళ్ళ పాప అయినా వస్తారు మనం చూద్దాం అలాగని చెప్పేసి ఉండేమైనా పొద్దున్న తీసుకెళ్తాం సార్ అని చెప్పేసానండి. చిట్టికల లక్ష్మికి ఎన్నాళ్ళ నుంచి అందులో బాణసంచ పనిలోకి వెళ్తుంది? సంవత్సరంన్నర బట్టి వెళ్తున్నారు. సంవత్సరంన్నర బట్టి కూడా అందులో పనికి వెళ్తుందండి. పొద్దున్న 8 గంటలకు వెళ్తే సాయంకాలం 5 గంటలకు వచ్చేద్దండి. ఇంకా అలాగే పనికి వెళ్తుందండి పొద్దులేసి. ఇంకే ఎంతమంది అండి పిల్లలు? ఆవిడకి 2 పిల్లలండి. ఎప్పుడు ఇక్కడికి వచ్చింది జాడలేదండి. ఇప్పుడు ఇంకా కూడా రాలేదండి. మనం ఒకసారి వచ్చి చూసి వెళ్ళిపోయింది అంటండి. యాలగో భర్త వాళ్ళ 2 పిల్లల ముగ్గుళ్ళు వచ్చారంతే అండి. చూడడానికి వచ్చారు అంతే అండి. అల్లుళ్ళు 2 వచ్చారండి. ఇప్పుడు దాకా ఇప్పుడు వచ్చి ఒక 30 సంవత్సరాలు అవుతుంది కానండి. 2 ఆపరేషన్లు చేయించాను కానీ ఎప్పుడు ఇంటర్ అవ్వలేదండి. వాళ్ళు యాలు వచ్చారండి. వాళ్ళు ఎప్పుడైనా చేసి అమ్మ మీరు రండి తల్లికి ఇలా బాగాలేదు ఆపరేషన్ చేస్తున్నాను అని చెప్పినా సరే కానీ తీసుకొచ్చి ఇక్కడ పడేయని చెప్పారు. కానీ ఇప్పుడు వచ్చి ఇక్కడ ఆపరేషన్ చేయించి అక్కడ తీసుకెళ్ళమనేవారండి. అరుణ హాస్పిటల్లో చేయించానండి. చేతికొట్లో రాళ్ళు ఉన్నాయని 1,50,000 చేయించాను సార్. అరుణ హాస్పిటల్ నుంచి తీసుకెళ్తున్నానమ్మా మరి మీరు వచ్చి 4 రోజుల పాటు ఉండండి అని కూడా చెప్పానండి. అంటే ఇప్పుడు జాయిన్ అయినప్పుడు ఎలా ఉంది? ఎటువంటి కండిషన్ లో ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేశారు? అప్పుడు ఎలా ఉంది చూసారు? గుర్తుపట్టే నేనే తీసుకొచ్చాను సార్. అక్కడ నుంచి వెళ్ళి నేను అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఆ మళ్ళీ సాయం పెట్టి తీసుకొచ్చుకొని అంబులెన్స్ లో చేయించుకొని తీసుకొచ్చుకొని నేనే ఇందులో జాయిన్ చేశాను సార్. మా ఆయన బాగానే మాట్లాడింది సార్. పర్లేదు అనుకున్నాను. నిన్న మధ్యాహ్నం దాకా కూడా నాతో మాట్లాడింది సార్. కానీ మంచిలో ఏ మాయ అలా మాయ అని చెప్పిదండి. నేను సాయంకాలం ఒత్తులోకి ఇంకా మా మాటలు ఏదైనా తగ్గిపోయింది సార్. నేను పుత్తి కాలిపోయిందండి. రాత్రి పొద్దున్న ఇంటికి వెళ్ళండి. ఇంకా మా తమ్ముడు వాళ్ళతోటి కూడా బాగోలేదు పొజిషను, మీరు అందరూ అర్జెంట్గా వచ్చేయండి అలాగని చెప్పేసి నేను యాడ్లపాలెం వెళ్ళండి. మా ఊళ్ళో కొంతమంది పెద్ద కోపులు ఆ రైతులు రైస్ మిల్ వాళ్ళు ఆ చికిత్స గురించి పొందే వాళ్ళు అలాగని చెప్పేసి 25 కేజీలు ఒక 25 కేజీలు బియ్యం ఇచ్చారు సార్. వాటి గురించి రమ్మన్నారండి. వెళ్ళి తీసుకొని మళ్ళీ అర్జెంటుగా మా అబ్బాయిని ఇక్కడ పెట్టి నేను వెళ్ళానండి. మా మరదలు ఉందండి. మా మరదలనే మా అబ్బాయిని పెట్టి నేను వెళ్ళి ఆ డబ్బులు తీసుకొని వెంటనే వచ్చేసాను సార్. వచ్చి 3-5 దాకా ఇక్కడ ఒంట్లోకి 3-10 నిమిషాలకి ఇప్పుడు కాలం చేసింది సార్. అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి చేస్తే మాపు 8-9 అవుద్దండి అని చెప్పారు సార్. మాపు 8-9 గంటలు తీసుకెళ్ళి చీకట్లో నేను ఈ పొజిషన్లో కూడా ఏం చేయగలను, పొద్దులేసి అన్ని పట్టుకొని తీసుకెళ్దాం అలాగని చెప్పేసి వండిచ్చామన్నాను సార్. జరిగింది. నేను బరకాల వ్యాపారం చేస్తానండి. వ్యవసాయం చేసుకుంటాను సార్. 2 సంవత్సరంన్నర కానీ వెళ్తుంది. అందులో పై పనులండి. వాళ్ళకి ఈ మందు అక్కడ వాళ్ళకి అందిస్తాం, అది అక్కడ శుభ్రం చేస్తాం, చెత్త పారబోస్తాం. ఇదే పనులు చేస్తారండి. ఒక 6-7 దాకానే వీళ్ళ పై పని అండి. వీళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారండి. వీళ్ళు మాత్రం పై పనే చేస్తారండి. మాట్లాడి తన 3 రోజుల పాటు మాట్లాడింది మీతో అంటున్నారు. ఏం జరిగింది అంటున్నారు? అక్కడ ఎలా జరిగింది అన్నది ఏమైనా చెప్పిందా? అలాంటి ఏం చెప్పలేదండి. మా ఆయన ఇలాగా ఉన్నాను, నాకు బాగాలేదు, నాకు కానీ మంచిలో కూడా పోతలేదని చెప్పేదండి. అక్కడ ఏం పని చేస్తున్నామమ్మా, ఏమైంది ఏటని కూడా నేను అడగలేదు సార్. నేను చెప్తున్నాను కదండి. ఇదని జరిగింది పరిస్థితి. చిట్టికల లక్ష్మి అయితే ఇప్పుడు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే గత కొన్ని రోజుల నుంచి కూడా మృత్యువుతో పోరాడుతుంది. అలాగే తన 95% వరకు కూడా తన శరీరం పూర్తిగా కాలిపోయి ఈ స్థితిలో ఇక్కడైతే ప్రభుత్వ ఆసుపత్రిలో 9 మంది వరకు కూడా చేర్చుకొచ్చారు. ఆ 9 మందిలో ప్రస్తుతం ఒక్కొక్కరు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నిన్నటి వరకు కూడా 23 వరకు ఉన్నారు. ఈ రోజు ఉదయం ఒకరు ఈ రోజు మరి కొద్దిసేపటి క్రితమే ఆ చిట్టికల లక్ష్మి అనే ఆమె యాడ్లపాలెం చెందినట్టు ఆమె కూడా అలాగే ఆ కుటుంబ సభ్యులతో పాటు మొత్తం అందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. మిగిలిన వాళ్ళ పరిస్థితి కూడా అలాగే విషమంగా ఉందంటూ కూడా వైద్యులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కూడా మిగిలిన వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఇప్పటి వరకు 9 మంది వరకు కూడా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అలాగే వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ అందించినప్పటికీ 5 వరకు కూడా
నలుగురు పరిస్థితి కూడా విషమంగా ఉందని కూడా ఆ యొక్క హాస్పిటల్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, కాకినాడ GGH నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.